ఆయన సన్నిధిని వెతకాలి అంటే ఏంటి? కాస్త టైం కేటాయించి కాస్త దేవునితో గడపడానికి మనసును స్థిరపరచుకొని కూర్చోవాలి. ఈ ఆకలిగా ఉన్న వ్యక్తులు, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, నలిగిపోతున్న స్థితిలో ఉన్న వ్యక్తులు, లేదా భక్తి సాధన చేయగూరిన వ్యక్తులు ఎంత తృష్ణతో దేవుణ్ణి వెతుకుతున్నారో కూడా కనిపెడతాడు ఆయన. ఇప్పుడు నీకు అక్కర ఉంది, ఒక 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చే మార్గం లేదు. నా దగ్గర ఉంది, పైసలు ఉంది. నా దగ్గరకు వచ్చి 1000 కావాలి ఇస్తావా? ఇస్తే లేదు అన్నట్టుకుంటావా? ట్రయల్ చెప్తున్నాను నేను. 1000 కావాలి ఇస్తావా? సరే ఇస్తే లేదా అంటావా? లేకపోతే 1000 కావాలి అంటావా? ఎట్లా అడుగుతావు? అన్నా ఫలానా సమస్య వచ్చిందన్నా, ఎక్కడ తిప్పలు పడ్డ అవకాశం దొరకలేదన్నా, నువ్వు తప్పితే మార్గం లేదన్నా, 1000 రూపాయలు కావాల్సి వచ్చిందన్నా, అన్న ఏదన్నా నాకు హెల్ప్ చేయన్నా, సహాయం చేయన్నా, నా ప్లీజ్ అన్నా అని అంటుంటావు. అందుకని ఇగిలించుకుంటూ వచ్చి 1000 కావాలి మరి అన్నావు అనుకో, నేను లేవు మరి అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ అడిగేవాడి యొక్క ఆసక్తి కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. సో దేవుని సన్నిధిని మొదట వెదకుట అంటే ఆయన మనల్ని కలుసుకోవటానికి, మనం ఆయన్ని కలుసుకోవటానికి, కాసేపు ఇద్దరం మాట్లాడుకోవటానికి ఒక అనువైన చోటును సిద్ధపరచుకొనుట. నంబర్ 1. ఇది చాలా తేలిగ్గా అనిపిస్తాయి కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు కానీ కాస్త విషయం ఉన్న వాళ్ళకి దాని విలువ అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఖచ్చితంగా ఒక ప్లేస్ని సిద్ధపరచుకోవాలి. అది ఎక్కడన్నా కానీ నీకు అనుకూలంగా, ప్రభు నువ్వు ఇద్దరు స్నేహం చేయడానికి, కాస్త మాట్లాడుకోవడానికి, కాస్త ఆయనతో గడపడానికి అనువైన స్థానం. అన్న నాకు ఎక్కడుందన్న ఇంట్లో పిల్లలు గీయబే అంటే అందుకే మందిరం ఉంది. మందిరానికి ఏమో రావు, కొంతమంది వస్తారు పాపం, కొంతమంది రారు, సోమరులు ఉంటారు, కొంతమంది నలిగిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో పడి అన్నలాగా గోజాడదాం అనుకోరు. అనువైన స్థానం కొరకే దేవుని సన్నిధి ఉన్నది. ఇక సన్నిధిలో ఏం జరిగిద్ది? టమాటాలండి, పల్లి బఠానీ చెనే అని ఉంటాయడా? మునక్కాయలండి, వంకాయలండి, దొండకాయలండి, దోసకాయలండి, బీరకాయలని అంటారు. ఏమన్నా వ్యాపారాలు జరుగుతాయా? సన్నిధిలో కేవలం ప్రార్థన, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, దేవుని సంబంధమైన విషయాలు. నువ్వు ఎటు కూడా దేవుని వెతకోరావు కనుక అది లభించే చోటు ఇది.